ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి 2వ కీర్తన 12వ వచనము. ఆయన కోపము త్వరగా రవులు కొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించున్నట్లు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి, సర్వాధిపతి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వెదకు ప్రతివాడును కనుగొంటాడు, వెదుకు ప్రతివానికి దొరకును, తట్టువానికి తీయబడునన్నావు. అయ్యా, నీ కుమారుడు అమాయక భక్తితో, ఆధ్యాత్మిక తృష్ణతో నాకు గురువు కావాలి, గురువు కావాలి, దైవ సమానుడైన గురువు కావాలి. రకరకాల దుర్వ్యసనాలకు గురి అయిన వాళ్ళు కాదు, పరిశుద్ధుడైన గురువు కావాలి. సృష్టి స్థితి లయకారకుడైన దేవునితో సముడైన గురువు కావాలని వెదికినప్పుడు ఎంత విచిత్రమైన పరిస్థితులలో వారిని మీ పాదముల చింతకు నడిపించినావయ్యా, నీకు స్తోత్రాలు. మా హృదయం ఈ దినాన నిత్యానంద గారి సాక్ష్యాన్ని బట్టి ఆనందభరితమై ఉన్నది స్వామి, నీకు వందనాలు. మేము లేచి తిరిగి మా ఇళ్లకు, మా విశ్రాంతి స్థలాలకు వెళ్ళక ముందు ఒక్కసారి మాతో సంధించి సంభాషించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, బోధకునికి అత్యంత క్లిష్టమైన, కష్టసాధ్యమైన పని క్లుప్త ప్రసంగము చేయుట. అబ్రహాం లింకన్ గారు అనేవారు, ఎ షార్ట్ మెసేజ్ రిక్వైర్స్ ఎ లాంగ్ ప్రిపరేషన్, బట్ ఎ లాంగ్ మెసేజ్ డజంట్ రిక్వైర్ ఎనీ ప్రిపరేషన్ అనేవాడు. క్లుప్త ప్రసంగానికి చాలా సుదీర్ఘమైన సిద్ధపాటు కావాలి, కానీ కొండవీడి చేంతాడంత ప్రసంగం చేయడానికి ఏ సిద్ధపాటు అక్కర్లేదు అన్నాడు. నిలబడి జ్ఞాపకం వచ్చిందల్లా చెప్పేస్తుంటే చేంతాడంత ప్రసంగం అయిపోతుంది. కానీ దాన్ని క్లుప్తీకరించాలంటే బోలెడు సిద్ధపాటు కావాలన్నారు అబ్రహాం లింకన్ గారు, అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గారు. కాబట్టి ఇప్పుడు నా ముందు కూడా చాలా క్లిష్టమైనటువంటి కార్యక్రమం ఉన్నది. అయినా సరే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి క్లుప్త ప్రసంగము కూడా సాధ్యమేనని అన్వయించుకుంటున్నాను. దేవునికి స్తోత్రము. చదివిన లేఖన భాగములో మానవ జీవితములో, మానవ జగత్తు కొరకు అత్యంత ముఖ్యమైనటువంటి కీలకమైన అంశము చెప్పబడి ఉన్నది. ఒక వ్యక్తి బాగుండాలంటే, దేశం బాగుండాలంటే, లోకము బాగుండాలంటే, మానవ సమాజం బాగుండాలంటే, నీ జీవిత సాఫల్యము నీకు కలగాలంటే, నీ బ్రతుకు సార్థకం కావాలంటే, నీకు శాంతి సమాధానం దొరకాలంటే, మరణానికి యువతల మరణానికి అవతలు కూడా నువ్వు ధన్యుడివి కావాలంటే, జరగాల్సిన ఏకైక కార్యక్రమము నీ జీవితంలో కుమారుడు అనేవాడిని తెలుసుకోవడం. కుమారుడు అనేవాడు ఉన్నాడు ఒకడు. ఎవరి కుమారుడు? నేను కుమారుణ్ణే, నువ్వు కుమారుడివే. పురుషులందరూ ఎవరో ఒక తండ్రికి కుమారుడే. కానీ ఇక్కడ కుమారుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఎవరు అంటే నిత్య సత్యదేవుని కుమారుడు, దేవుని కుమారుడు, సృష్టికర్త యొక్క కుమారుడు. ఆయనను మనము తెలుసుకోవడం అత్యంత కీలకమైన విషయం. ఎంత వేదాంత పండితుడైనా, ఎంత భక్తి సాధకుడైనా, తపశ్శక్తి సంపన్నుడైనా, సకల విద్యా పారంగతుడైనా సరే, కుమారుడు అయినటువంటి ఈ వ్యక్తిని కనుగొనకపోతే అతడి సాధన వ్యర్థము, బ్రతుకు వ్యర్థము, భక్తి వ్యర్థము.
తగిన గాలిపటం అతడు బ్రతుకు. ఈ కుమారుణ్ణి కనుగొనాలి. చాలామంది మహాజ్ఞానులు ఉన్నారు, కానీ వాళ్లకు కుమారుడు తెలియదు. సామెతల గ్రంథం 30వ అధ్యాయములో యాకె కుమారుడైన ఆగూరిలాగు పలుకుతున్నాడు. 2వ వచనంలో, నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశు సమానుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను. ఈ మాటలు పలుకుచున్నవారెవరు అని మనం ఆలోచిస్తే ఆయన ఒక ప్రవక్త. యాకె కుమారుడైన ఆగూరు పలికిన దేవోక్తి పలికేవాడు ప్రవక్త, దైవజనుడు, భక్తాగ్రణి, సమాజంలో అందరి నమస్కారాలు అందుకుంటున్న ధర్మ ప్రచారకుడు, ధర్మోపదేశకుడు, జ్ఞాని, సమాజానికి పథనిర్దేశకుడు, అందరి యొక్క మర్యాద మన్నన అందుకుంటున్నటువంటి మహానుభావుడు అంటున్నాడు, నేను ఒక పశువునయ్యా, నేనేదో గొప్పవాడిని అనుకుని అందరూ నమస్కారాలు పెడుతున్నారు, నేను పశువుతో సమానం, నా వంటి పశుప్రాయుడు ఇంకొకడు లేడు, నేనే అందరికంటే గొప్ప పశుప్రాయుడిని, అందరికంటే నికృష్టుని నేను అంటున్నాడు. అదేమిటయ్యా స్వామి, ఇంత మహానుభావుడివి, ధర్మం ఎరిగిన వాడివి, శాస్త్రం ఎరిగిన వాడివి, అంతగా నిన్ను నీవు తీసిపారేసుకుంటున్నావేమిటి అంటే ఆయన చెబుతాడు, బాబు ఎంత తెలిస్తే ఏమి లాభం, బ్రతుకంతా ప్రయత్నం చేశాను, పరిశోధన చేశాను, తపస్సు చేశాను, అన్వేషణ చేశాను, ఒక సంగతి నాకు అర్థం కాలేదు. ఒక ఆయన ఉన్నాడు, గాలిని పిడికిట్లో బంధించాడు ఒకప్పుడు. పంచభూతాల్లో ఒకటి గాలి. గాలిని పిడికిట్లో బంధించిన మహాపురుషుడు ఉన్నాడు. ప్రకృతిలో ఉన్న సముద్రాల్లో, సప్త సముద్రాల్లో ఉన్నటువంటి నీరంతటిని బట్టలో మూటగట్టాడు. చాకలివాడు మురికి బట్టలు మూటగట్టినట్టు పంచభూతాల్లో ఒకటైన జలమంతటిని బట్టలో మూటగట్టి ప్రక్కన పెట్టుకున్నాడు. అన్ని గ్రహాల్లో, అన్ని నక్షత్ర మండలాల్లో ఉన్న గాలి మొత్తాన్ని పిడికిట్లో బంధించాడు. ఆయనకు వాహనాలు ఎక్కర్లేదు, బ్రహ్మాండంలో ఎక్కడికైనా ఎక్కుతాడు, దిగుతాడు. బ్రహ్మాండపు నలుమూలలకు సొంతగా ప్రయాణం చేస్తాడు, వచ్చేస్తాడు. అలాంటి మహాపురుషుడు ఒకడు ఉన్నట్టు నా ఆత్మనేత్రానికి గోచరమైంది. కళ్ళు మూసుకున్నాను, ధ్యానంలో కూర్చున్నాను, ఒక ఆయన కనపడ్డాడు నాకు. పేరేమిటయ్యా అని అడిగాను, చిరునవ్వు నవ్వాడు, మాయమైపోయాడు. ఆయన పేరేమిటో మీకు తెలుసా? తెలిస్తే నాకు చెప్పండి. పంచభూతాలను బట్టలో మూటగట్టి పిడికిట్లో బంధించగలిగిన మహాశక్తి సంపన్నుడు ఉన్నాడు. పోనీ ఆయన పేరు తెలియకపోతే పోయింది. ఆయనకో కొడుకున్నాడు, కుమారుడు ఉన్నాడు. ఆయన పేరైనా తెలుసా మీకు? తెలిస్తే నాకు చెప్పండి. ఆయన పేరు, ఆయన కుమారుని పేరు నాకు తెలియదు కాబట్టి నేను పశు సమానుణ్ణి అంటున్నాడు. యాకె కుమారుడైన ఆగూరు. ఈ కుమారుడు విశ్వములోకెల్లా ఇంపార్టెంట్ పర్సన్. ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు, గవర్నర్ గారు, ఇలాంటి ప్రముఖులు ఉన్నారు. వారిని విఐపీస్ అంటాం. కొంతమంది వివిఐపీస్ ఉంటారు, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఈయన వివివివివివివివిఐపి 100 వీలు పెట్టుకో, 1,00,000 వీలు పెట్టుకో, అంత ఇంపార్టెంట్ పర్సన్ ఈయన. ఆయన నీ జీవితానికి అర్థము కల్పిస్తాడు, పరమార్థం కల్పిస్తాడు, గమ్యం ఏంటో చూపిస్తాడు, బ్రతుకొక ప్రయోజనం కలిగిస్తాడు. ఆయనే లేనప్పుడు నీకున్న జ్ఞానము వ్యర్థము, ధనము వ్యర్థము, పలుకుబడి వ్యర్థము, సమాజ గౌరవం వ్యర్థము, కులము వ్యర్థము, మతము వ్యర్థము, పూజలు వ్యర్థము, జప తపములు, భక్తి సాధన వ్యర్థము.
ఆయన తెలియాలి, ఆయన కుమారుడే కాదు, ఆయన ఆది మధ్యాంతరహితుడు. ఈయన ఒక మర్మ పురుషుడు. తండ్రి ఎవరు, కుమారుడెవరు, ఆయన పేరు, ఆయన కొడుకు పేరు రెండూ తెలియాలి. తెలియకపోతే మన భక్తి సాధనంతా వ్యర్థం అంటున్నాడు యాకె కుమారుడైన ఆగూరు. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన క్రీస్తు యేసును ఎరుగుటయే నిత్య జీవము. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇద్దరిని, తండ్రిని కుమారుని ఎరగాలి. ఎవరి తండ్రి, ఎవరి కుమారుడు? శుక్ల యజుర్వేదము 31వ అధ్యాయము, 32వ అధ్యాయం, 23వ అధ్యాయం చాలా స్పష్టంగా చెబుతోంది. ఒకానొక మర్మ పురుషుడు ఉన్నాడు. అతనిని మించి అవతరించిన వాడెవ్వడును లేడు. అతడు జన్మించినప్పుడే అసలైన యజ్ఞము జరుగుచున్నది. ఆయన అవతరించకున్నప్పుడు యజ్ఞము జరగకున్నది. True yajna takes place only when he incarnates. Before his incarnation, there is no real sacrifice. శుక్ల యజుర్వేదములో ఉన్నటువంటి ఆ 3 అధ్యాయాలు చదవండి, 31, 32, 23. చాలా స్పష్టంగా ఆరంభ వచనాల్లోనే చెబుతాడు. ఒక మహాపురుషుడు ఉన్నాడు. అతడు విరాట్ పురుషుడు. అతడే తండ్రి, అతడే కుమారుడు, అతడే శబ్దము, అతడే జలము, అతడే సూర్యుడు, అతడే వీర్యము, అతడే సర్వము, అతడే ప్రాణము. ఆయనే సర్వము, ఆయనే సర్వము. ఎవరాయన? ఆయనే కుమారుడు, ఆయనే తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి చెప్పారు, నేను దేవుని కుమారుడను. నేను దేవుని కుమారుండి అంటే తండ్రి 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 అని పిలుస్తున్నావు. ఆ తండ్రిని మాకు చూపించు అన్నాడు ఫిలిప్పు. యేసయ్య అన్నాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నామని మీరు నమ్ముటలేదా అన్నాడు. అతడే తండ్రి, అతడే కుమారుడని వేదము చెప్పింది. నేను నా తండ్రి ఏకమై ఉన్నామని యేసు చెప్పాడు. ఇందాక గురువుగారు చెప్పినట్టు, సాధుజీ చెప్పినట్టుగా భారతీయ పురాణములు, వేదములు, ఉపనిషత్తులు, శాస్త్రములలో, సనాతన గ్రంథాలలో ఉన్న సకల అభివర్ణన నజరేయుడైన యేసుకు అతికినట్టు ముమ్మూర్తుల 100% అతికినట్టు సరిపోతుంది. యేసు చరిత్ర పురుషుడు. మిగతావన్నీ ఆ దేవుని గూర్చిన వర్ణనలు సనాతన గ్రంథాల్లో ఉన్నాయి. సనాతన గ్రంథముల్లో వర్ణించబడి చరిత్రలో మనకు చేతికి దొరికినటువంటి అద్భుత వ్యక్తి నజరేయుడైన యేసు. ఆయన దేవుని కుమారుడు. దేవుని కుమారుడు ఎందుకు దేవుని కుమారుడు అంటే, వేదము చెప్పింది ఇది కూడా దేవుని నోట్లో నుండి శబ్దరూపిగా బయటకు వచ్చాడు. దేవుడు నోరావలించాడు, జమ్మని నాదం బయటకు వచ్చింది. ఆ నాదము పురుషాకృతి దాల్చింది. దేవుని నోట్లో నుంచి శబ్దముగా వచ్చాడు కనుక అతడే కుమారుడు. అచ్చు ముమ్మూర్తుల నోరావలించిన ఆ పెద్ద ఆయనలాగా ఉంటాడు. గుణము ఆయిందే, రూపం ఆయిందే. ఈయన తండ్రి ఒకడేనన్నాడు. ఆయనే కుమారుడు. ఆ కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి అన్నాడు. అది వాళ్ళ ప్రసంగం. భారతదేశం ఈనాడు ప్రపంచ దేశాలన్నిట్లోకి కూడా అత్యధిక వనరులు కలిగిన దేశము, అత్యధికమైన జనాభా కలిగిన దేశం. ప్రపంచ జనాభా 700 కోట్లు, భారతదేశ జనాభా 120 కోట్లు. ఉన్నవేమో 200 దేశాలు. ఆకాశము కింద భూమి మీద ఉన్నవి 200 దేశాలు. ఈ 200 దేశాల సంయుక్త జనాభా 720 కోట్లు.
ఒక్క మన దేశమే 120 కోట్లు. చైనా జనాభా ఇండియా జనాభా కలిస్తే ప్రపంచంలో సగం జనాభా అయిపోతుంది. మిగతా సగం జనాభా 196 దేశాలు పంచుకుంటాయి. ఒక్కొక్క దేశ జనాభా 30 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, 1 కోటి ఉంటే 80 లక్షలు ఉంటే ఎక్కువ. మన దేశంలో ఉన్నంత శ్రమశక్తి ఎక్కడా లేదు. ఛత్తీస్గఢ్కి వెళ్ళాను. అక్కడ ఇనుప ఐరన్ ఓర్ అనేది అక్కడ ఉంది. కొండలు తవ్వి ఇనుప ఖనిజం తీస్తారు. అక్కడ ఉన్నటువంటి మేనేజర్లు కొంతమంది మీటింగ్ వచ్చి కూర్చున్నారు. అయ్యా, మీ యొక్క టీవీ వర్తమానాలు వింటుంటాం, మేము మీ అభిమానులము అని చెప్పారు. చాలా సంతోషం అండి, నా అభిమానులని మీరంటే చాలా సంతోషం. నన్ను గురించి ఇంకా అన్ని విషయాలు మీకు తెలియనట్టుంది. సరే, పర్వాలేదు, సరే, అవన్నీ తెలిసేలోపుగా నాకు కూడా కొంచెం అవసరం ఉంది మీతో అని చెప్పాను. ఏం లేదు, అన్నీ తెలుసండి, మీరంటే మాకు చాలా ఇష్టం అన్నారు. సరే, మీరు ఏం చేస్తుంటారంటే నేను ఇంజనీర్ అండి, మైనింగ్ ఇంజనీర్ని, ఇవన్నీ కొండలు తవ్విస్తుంటామని చెప్పారు. నేను అడిగాను, ఈ ఇనుప కొండలన్నీ తవ్వాలంటే ఒక 5-6 సంవత్సరాల్లో అయిపోతుందా అని అడిగా. 5-6 సంవత్సరాలు ఏంటండి, నన్ను పిచ్చోళ్ళు చూసినట్టు చూశారు. భారతదేశములోని మెషిన్లన్నీ ఇక్కడికి తీసుకొస్తే, ఇంజనీర్లందరినీ ఇక్కడికి తీసుకొస్తే 24 గంటల్లో 8 గంటలు 3 షిఫ్ట్లు పనిచేస్తే, ఆపకుండా 24 గంటలు 8 గంటలు పనిచేస్తే, దేశంలో ఇంజనీర్లు ఉపకరణాలు మొత్తం ఇక్కడికి తీసుకొచ్చి తవ్వితే ఈ కొండలు మొత్తం ఖాళీ చేయటానికి 500 సంవత్సరాలు అవుతుందంట. ప్రపంచంలోకెల్లా మేలు జాతికి చెందిన ఇనుప ఖనిజం ఛత్తీస్గఢ్లో ఉంది. ఆస్ట్రేలియాలో, అమెరికాలో, ఇంకా అనేక దేశాల్లో ఇనుప ఖనిజం దొరుకుతుంది. 40%, 30%, 60%, 50% వస్తే ఎక్కువ. ఛత్తీస్గఢ్లో ఇనుప ఖనిజం 80 నుండి 90% వరకు ఇనుము వస్తుంది. ఓన్లీ 10% నష్టమైపోతుంది. ప్రపంచంలో ద బెస్ట్ క్వాలిటీ ఐరన్ ఓర్ ఛత్తీస్గఢ్లో ఉంది. ఎన్ని లక్షల కోట్లో తెలీదు. అది కాక మన దేశంలో వజ్రాల గనులు ఉన్నవి, రతనాల గనులు ఉన్నవి, బంగారు గనులు ఉన్నవి, సహజ వాయు నిక్షేపాలు ఉన్నవి. మన దేశంలో మేధో సంపత్తి ఉంది, విజ్ఞాన సంపద ఉంది. భారతదేశం రత్నగర్భ. భారతదేశము చాలా గొప్ప దేశము. మేరా భారత్ మహాన్ హై. ఈ మహోన్నతమైన సంస్కృతి, నాగరికత, చరిత్ర, వారసత్వ సంపద కలిగిన భారతదేశం. నిన్నగాక మొన్న పుట్టిన బొడ్డూడని పసికందు అమెరికా దేశం దగ్గరికి వెళ్ళి భిక్షెత్తుకోవాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా? ఈ కుమారుణ్ణి మనము తృణీకరించినందుకే. ఆ పాపం మన దేశాన్ని పట్టి పీడిస్తోంది. ప్రబోధరత్నాకరము అనే గ్రంథం, స్వామి వివేకానందుల వారు అమెరికాలో చేసిన ప్రసంగాల సంపుటి మద్రాసు మైలాపూర్లో ఉన్నటువంటి రామకృష్ణ మిషన్ వారు ప్రచురిస్తూ ఉన్నారు. ప్రబోధరత్నాకరంలో ప్రారంభ పుటలోనే స్వామి వివేకానందుల వారి మాట చెప్పినట్టుగా వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్తలోని మొదటి పాదములు చదివేడు ఆయన. ఆదియందు వాక్యముండెను, శబ్దముండెను, శబ్దము దేవుడై ఉండెను, శబ్దము దేవుని దగ్గర ఉండెను, సమస్తము ఆ శబ్ద మూలంగా కలిగెను, ఆ శబ్దమే శరీరధారి అయి మన మధ్య నివసించెను అని చెప్పి స్వామీజీ అన్నమాట. ఆయన చెప్పిన మాట చెబుతున్నాను. ఎవరైనా పుస్తకం కొనుక్కొని చదువుకోవచ్చు, తేడా కనిపెడితే నా దగ్గరికి రావచ్చు. నేను గుండు కొట్టుకొని ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఇది నా పబ్లిక్ సవాలు. స్వామీజీ చెప్పారు, ఆదియందు శబ్దముండెను, శబ్దము దేవుడై ఉండెను, ఆ శబ్దము
దేవుని వద్ద ఉండి దేవుడు తానై ఉండిన శబ్దము మనిషి అయి పుట్టెను అని బైబిల్ చెప్పుచున్నది. హిందువులమైన మేము దీనినే ఓంకారమనియు, ప్రణవమనియు, మాయ అనియు, స్వరబ్రహ్మమనియు పిలుచుచున్నాము. పరబ్రహ్మతత్వం మనకు ఎరిగించుటకు ఆ ఓంకారమే క్రీస్తుగా పుట్టెను అని స్వామి వివేకానందుల వారు చెప్పారు. నేను చెప్పలేదు, అది ఆయన చెప్పాడు. వివేకానందుల వారి విగ్రహాలు ఊరూరా పెట్టుకొని గౌరవిస్తున్నారు. మాకు కూడా చాలా 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 సంతోషం, ఆయన అంటే అభిమానం. వివేకానందుల వారి పటాన్ని గౌరవిస్తున్నారు, విగ్రహాలను గౌరవిస్తున్నారు, కానీ ఆయన బోధను గౌరవించట్లేదు. ఆది యందుండిన శబ్దము, ఓంకారము, ప్రణవము, నాదబ్రహ్మము, స్వరబ్రహ్మం, ఆయనే క్రీస్తుగా పుట్టాడు. దేన్నైతే మేము ఓంకారమని శిరస్సును వహించి తల వంచి నమస్కరిస్తున్నాము, ఆయనే యేసుగా పుట్టాడు అని వివేకానందుల వారు చెబుతుంటే, యేసు కులం తక్కువ వాళ్ళ దేవుడు అని ఆయన్ని ఈసడించి, తృణీకరించి, అవమానపరిచి, దూషించి కించపరుస్తున్నారు. ఈ పాపం ఊరికేనే పోతుందా? వివేకానందుడు గొప్పవాడు అంటారు, ఓంకారము మాకు శిరోధార్యము, పూజనీయం అంటారు. ఓంకారమే మనిషి అయినాడు అని వివేకానందుడు చెబితే ఆయనేమో మాలమాదిగల దేవుడు అంటారు. వివేకానందుని తృణీకరిస్తున్నారా? ఓంకారాన్ని తృణీకరిస్తున్నారా? వేదములను తృణీకరిస్తున్నారా? ఉపనిషత్తులను తృణీకరిస్తున్నారా? వివేకానందుల వారిని గౌరవిస్తే, ఓంకారాన్ని గౌరవిస్తే యేసుని ఎందుకు తృణీకరిస్తున్నారు? భారత జాతి విషయంలో పశ్చాత్తాపపడాల్సిన అవసరం ఉంది. మన జాతి పెద్దలు, ధర్మ ప్రచారకులు మారు మనసు పొందాలి. లెంపలు వేసుకొని భగవంతుని ముందు తప్పొప్పుకొని క్షమాపణ చెప్పుకొని తప్పుదిద్దుకోవాలి, బోధ మార్చుకోవాలి. యేసును ద్వేషించడం మానేయాలి. ప్రియులారా, యేసు కులము తక్కువ వాళ్ళ దేవుడు కాదు. యేసు వేద్యుడు. వేదముల నిండా రాసిందంత మొత్తం యేసయ్యను కూర్చొని రాశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దేవునిలో నుండి వాక్యముగా వచ్చాడు గనుక నోరావలించిన పెద్ద ఆయన పేరేమో తండ్రి, శబ్దముగా బయటకు వచ్చిన ఆయన పేరు కుమారుడు. ఆ కుమారుణ్ణి మనం ముద్దు పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శరీరము దాల్చిన శబ్ద బ్రహ్మమును ముద్దు పెట్టుకోవాలి. అతడే యజ్ఞము అన్నాడు. అతడే తండ్రి, అతడే కుమారుడు, అతడే బలము, అతడే వీర్యము, అతడే సూర్యుడు, అతడే వాయువు, అతడే యజ్ఞము, అతడే విరాట్ పురుషుడు. అతడుగాక అవతరించిన వాడు లేడు. ఇది వేద ఋషి ప్రవచనము. వేదాలు వేదాలు వేదాలను పడిచేస్తారు. వేదాలను గౌరవించి ఎత్తి శిరస్సును వహించి మోస్తున్నారు. ప్రతిదానికి వేదాలు మాకున్నాయి, మీరేం చెప్పనక్కర్లేదంటారు. కానీ వేదములో ఉన్నటువంటి అసలైనటువంటి దైవ సాక్షాత్కారమును తృణీకరిస్తున్నారు. భారతదేశం ఇన్ని లక్షల కోట్ల వనరులు కలిగి ఉండి కూడా బీద దేశంగా ఉన్న కారణం ఏమిటంటే ఈ పాపమే. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోలేదు, ఆయన కోపించాడు. భారతదేశం వర్ధిల్లదండి. భారతదేశం వర్ధిల్లాలంటే కుమారుడు కోపిస్తే మనం ఎంత చేసినా వర్ధిల్లలేము. వాస్తుశాస్త్రం పాటించండి, అందుబాటులోని మంత్రతంత్ర విద్యలన్నీ ప్రయోగించండి, పూజలు పునస్కారాలు చేయండి, జపతపములు ఆచరించండి. దేశం ఇంకా నానాటికి దిగజారుతూనే ఉంటుంది. దేశం బాగుపడాలంటే వేదాలను గౌరవించాలి. వేదములో చెప్పబడ్డ భగవద్ అవతారమును, భగవత్ సాక్షాత్కారమును గౌరవించాలి. శరీరము దాల్చిన శబ్ద బ్రహ్మమును గౌరవించాలి. వివేకానందుని సాక్ష్యాన్ని గౌరవించాలి. రెండు నాలుకల ధోరణి మానుకోవాలి. వేదములనైనా తీసి ప్రక్కన పారేయండి. వేదాలు గీదాలు మాకు అక్కర్లేదండి, అదంతా ట్రాష్ అనేసేయండి.
లేదు, వేదములు మేము శిరస్సున తలదాల్చి శిరస్సును మోసి తల వంచి నమస్కరిస్తున్నాం, గౌరవిస్తున్నాం, వేదములు మాకు కావాలి అనేవాళ్ళు వేదముల్లో చెప్పబడిన నాద బ్రహ్మమును అంగీకరించాలి, గౌరవించాలి. కిస్ ద సన్, అదర్వైజ్ హీ విల్ బికమ్ యాంగ్రీ. ఆయనకు కోపం వస్తుంది, మీరు త్రోవ తప్పి నశించెదరు. భారతదేశం బాగుపడాలంటే వేదాల దగ్గరికి మళ్ళీ మనం రావాలి. వేదాలు మనకు అక్కర్లేదు. ఒక ఆయన చెబుతున్నాడు, వేదాలు మనకెందుకండి, వేదాల సారం అంతా ఉపనిషత్తుల్లో ఉంది కనుక వేదాలు పక్కన పారేయండి. ఉపనిషత్తుల సారం అంతా గీతలోకి వచ్చింది కనుక ఇప్పుడు వాటి పక్కన పారేయండి అట. ఎంత పెద్ద కుట్ర అండి! వేదముల సారము గీతలో ఉన్నది అని చెప్పడం, వేదాలను మూసిపెట్టడం కుట్ర. వేదములలో ఉన్నది ఏమిటంటే దేవుడు నరావతారమెత్తి రక్తము చిందించి మళ్ళీ లేస్తాడు, అప్పుడే మానవ జాతి పాపాలు పరిహారం అవుతాయి అని వేదాల్లో ఉంది. ఈ మాట భగవద్గీతలో లేదు. భగవద్గీతను గౌరవించండి, మాకు అభ్యంతరం లేదు. వేదముల్లోని ముఖ్యమైన బోధ గీతలో లేదు, అది నేను చెప్తున్నా. వేదాల్లో ఉన్నది ఏంటంటే భగవంతుడు విరాట్ పురుషుడు శరీరము దాల్చి వస్తాడు, యజ్ఞం అవుతాడు, మళ్ళీ లేస్తాడు, అప్పుడే పాపాలు పరిహారం అవుతాయి అని వేదముల్లో 100 సార్లు రాసింది. ఈ విషయం గీతలో లేదు గనుక మనకు గీత దొరికింది కనుక వేదములు అక్కర్లేదనేది యథార్థత కాదు. కాదు కాదు ఈ 2 నాలుకల ధోరణి మానుకోండి. భరత జాతికి పిలుపునిస్తున్నాను. నేను చెప్తున్నాను, నా లక్ష్యము నెరవేరక ముందు చచ్చిపోవడం కూడా నాకు సాధ్యం కాదు. నా లక్ష్యం నెరవేరక ముందు చంపేసిన మళ్ళీ లేచి వచ్చి కార్యక్రమాన్ని ముగించి మళ్ళీ పోతాను. అంత కమిటెడ్ నేను. చచ్చిపోకముందు, కన్నుమూయకముందు కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ప్రతి భారతీయునికి కళ్ళార చూపిస్తాను. వేదములలో రాయబడిన దేవుడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత వాళ్ళు నమ్మితే బాగుపడతారు. వేదవేద్యుణ్ణి నమ్మితే భారతదేశం అగ్రరాజ్యం అవుతుంది. అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్ బొచ్చు పట్టుకొని నా దేశం ముందు నిలబడి భిక్షం ఎత్తుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లో శని ఉందట. కొత్తగా అమ్మాయి పెళ్లి చేశాడు మామగారు, తండ్రి, అమ్మాయి తండ్రి. కొత్త అల్లుడు ఇంట్లో ఉన్నాడు. అల్లుడు, అందరూ ఆడపిల్లలే, నువ్వు నా ఇంటికి కొడుకైన అల్లుడైనా నీవే, అంగట్లోకి వెళ్ళి కాస్త సరుకులు కొనుక్కోరా నాయన అన్నాడు. ఉల్లిపాయలు తెమ్మని ఒకసారి, చింతపండు ఒకసారి, కాస్త ఇంకా కాయగూరలను ఒకసారి పంపిస్తూ ఉన్నాడు. ప్రతిసారి వెళ్తాడు, వట్టి చేతులతో ఖాళీ సంచితో వస్తాడు. అదేమిటంటే వాడు నన్ను దెబ్బలాడుతున్నాడు మామయ్య, అమర్యాదగా మాట్లాడుతున్నాడు, నాకు ఇష్టం లేదు అని మళ్ళీ వస్తాడు. అన్నం తినే వేళ అయిపోయింది, అల్లుడేమో ఇంట్లో సరుకులు తేలేదు. బజార్లోకి వెళ్తాడు, మళ్ళీ ఒట్టి సంచి ఖాళీ సంచి ఊపుకుంటూ వస్తాడు. ఏ షాప్కి వెళ్ళినా సరే వాడితో దెబ్బలాడి వస్తున్నాడు. ఎంక్వైరీకి మామగారు బయలుదేరాడు. ఏమిటండి మా అల్లుడు గారు వచ్చారు, కాయగూరలు ఎందుకు ఇవ్వలేదు, చేపలు ఎందుకు ఇవ్వలేదు, బియ్యం కందిపప్పు ఎందుకు ఇవ్వలేదు అంటే, అయ్యా ఆయన పలకరించడమే అదో రకంగా ఉందండి. ఓ బూతు మాట, తిట్టు మాట పెట్టి పలకరిస్తాడు. ఏరా కాయగూరలు ఉన్నాయా అని అంటాడు. ఆ పిలుపుకే మాకు తిక్కరేగేసి దెబ్బలాడుతున్నామండి. ఆ కాయగూరలు మూలకు పడిపోయి దెబ్బలాట వచ్చేస్తాం, తగాదా పడి వెళ్ళిపోతున్నాడు. అంగట్లో అన్నీ ఉన్నాయి, ఇంట్లోకి మాత్రం రావు. అల్లు నోట్లో శని ఉంది. అది భారతదేశం కథ. అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ అల్లు నోట్లో శని ఉందంటారే సామెతకు అర్థం అది. ఏ సరుకు తెమ్మని వీడిని పంపించినా నోట్లో శని ఉంది కాబట్టి ఏది రాదు. ఈనాడు మన దేశము నోట్లో శని ఉంది, అందుకే అన్నీ ఉన్నాయి కానీ పేదవాళ్ళం. ఇండియా ఈజ్ అ రిచ్ కంట్రీ విత్ పూర్ పీపుల్ ఇన్ ఇట్. Country is rich but people are poor. The reason for our poverty is our dishonest attitude towards the Lord Jesus. యేసు పట్ల మన యథార్థత హీనమైన వైఖరి, యథార్థత లేని వైఖరి.
కనుక మనం ఒక కార్యక్రమాన్ని చేపడదాం. నేను ఈ కార్యక్రమానికి పూనుకున్నాను, స్వామీజీ అదే చెబుతున్నారు, నా శిష్యులందరూ అదే చెబుతున్నారు. కనబడ్డ ప్రతి ఒక్కడికి పరిచయం చేయండి యేసును. చెప్పండి, బాబు యేసును గూర్చి ధర్మ ప్రచారకులు మీకు చెబుతుందంత అబద్ధము, వేదములను గూర్చి మీకు వినబడిందంత అబద్ధము. వేదములు యజ్ఞపురుషుడిని గూర్చి మాట్లాడుతున్నాయి. ఆ యజ్ఞపురుషుడు దేవుని నోట్లోంచి వచ్చిన శబ్దదైవం. ఆయన దేవుని కుమారుడు, ఆది మధ్యాంతరహితుడు, యజ్ఞ పశువు, మరణించి లేచిన మృత్యుంజయుడు అని యేసును ప్రేమించడం, యేసును ముద్దు పెట్టుకోవడం ప్రతి భారతీయుడికి మనం నేర్పించాలి, నడిపించాలి. అప్పుడు నా దేశం, మన దేశం ప్రపంచానికి అగ్రగామి అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేశాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి సువార్త చెబుతున్నాను. దేశభక్తులందరూ యేసు భక్తులు కండి. దేశభక్తులందరూ సువార్త ప్రచారకులు కండి. ఇహలోకంలో పరలోకంలో ధన్యులవుతారు, భాగ్యశాలులవుతారు, ధనవంతులవుతారు, ఐశ్వర్యవంతులవుతారు. ఆ దేవుడు మీకు అటువంటి గుండె ధైర్యం, జ్ఞాన వివేకం అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం రండి, తలలు వంచండి. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి. యేసే కీలకం, దేవుని కుమారుడే కీలకం. దేవుని కుమారుడు నీకు దొరకకపోతే నీ భక్తి సాధన వ్యర్థము, నీ జ్ఞానము వ్యర్థం. యేసు నీకు దొరకాలి. యేసును అంగీకరించావా? యేసును ముద్దు పెట్టుకున్నావా? ఈ రాత్రి ముద్దు పెట్టుకో. యేసయ్యా, నీవు నా దేవుడవు, నీవు నా సృష్టికర్తవు, నీవే వేదముల్లో ఉన్నావు, వేద ఋషులకు ప్రత్యక్షమైనావు, నీవే ఆది యందున్న శబ్దమై ఉన్నావు. నీవు నాకు కావాలి, నీవు నాకు కావాలి. యేసు నీవు నాకు కావాలని ఆయన అడగండి. యేసు పాదాలు ముద్దు పెట్టుకోండి. లెట్ us kiss the feet of Jesus tonight. యేసు, నన్ను క్షమించయ్యా, నీ రక్తము ప్రోక్షించి నన్ను కడుగు, శుద్ధీకరించు. యేసుగాక మిగతా శక్తులు, వ్యక్తులు ఏవి మనల్ని రక్షించజాలవు. కుమారుడు, 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 దేవకుమారుడు, మనుష్య కుమారుడు, మరియ కుమారుడు. ఆయనను మనం ఈ దినాన ముద్దు పెట్టుకుందాం. విముఖత ఉంటే తొలగించుకుందాం. ఎవరెవరిలో యేసు పట్ల విముఖత ఉన్నదో వారందరినీ యేసు వైపు మళ్ళించాలని మనం కంకణం కట్టుకుందాం. మన రెండు చేతులు ఆకాశం వైపు పైకెత్తి మనం ఈ దినాన ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. నా దేశ ప్రజలతో మాట్లాడండి నాయన. ప్రపంచ జనాభాలో 6వ భాగము నా దేశ జనాభాయే ప్రభువా. ప్రపంచంలోని వనరుల్లో అధిక శాతము నా దేశంలో ఉన్నాయి. నా దేశం ఎందుకు నాయన ఇలాగూ క్షీణిస్తోంది? భారతదేశమును దీవించమని అడుగుదాం. నా దేశ ప్రజల కళ్ళు తెరువు ప్రభువా అని అడుగుదాం. ఇప్పుడు ప్రార్థిద్దాము, సంఘములో ప్రార్థిద్దాం, కుటుంబముగా ప్రార్థన చేద్దాం, ఏకాంతముగా ప్రార్థన చేద్దాం. నా దేశ ప్రజల కన్నులు తెరువమని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువా, నీ బంగారు పాదములకు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రాలు. నీ వాక్యము మాలో ఫలింపజేయండి. స్వామి నిత్యానంద గారి యొక్క సాక్ష్యముతో కూడిన సందేశమును ఫలింపజేయండి. వారి పాటలను దీవించండి, వారి సాక్ష్యమును సీడీలను ఆశీర్వదించండి. కోట్లాది జీవితాలను వెలిగించడానికి వారిని మా దేశమంతటా వాడుకోండి ప్రభువా. అలాగే ఈ దినాన మీరు మాకు జ్ఞాపకానికి తెచ్చినట్లుగా ఆయన పేరు, ఆయన కుమారుని పేరు, దేవుని పేరు, దేవుని కుమారుని పేరు తెలియని వారు ఎంత భక్తులైనా జ్ఞానులైనా దాని ఫలితమేమీ లేదు, శుద్ధ వ్యర్థమని ఈ దినాన మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా దేశవాసులందరినీ కూడా దేవకుమారుడా, శబ్దరూపుడా, వాక్యమును నామధేయము కలిగినటువంటి
దైవావతారుడా నీ పాదాల కడకు నడిపించడానికి మాకు కావలసిన ఆరోగ్యము, జ్ఞానము, అభిషేకము, తర్కశక్తి, ఐశ్వర్యము, దీర్ఘాయుర్దాయము, పరిశుద్ధాత్మ సహాయము దయచేయమని, నా దేశమును ప్రపంచానికి అగ్రరాజ్యముగా చెయ్యమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమీన్ ఆమీన్. మన తండ్రి అయిన దేవాది దేవుని ప్రేమ, సర్వ జగద్రక్షకుడని యేసు స్వామి శాశ్వత అనంత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరి వచ్చిన మనకందరకును, దేవుని వాక్యమును హృదయములో చేర్చుకున్న భక్త శ్రేష్ఠులకెల్లరకును, సత్య సంబంధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ సభల నిర్వాహకులకు, పాలు పొందిన వారికి ఎడబాయక తోడై ఉండును గాక. ఆమీన్ ఆమీన్ ఆమీన్. యేసు రక్తమునకే జయము, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును గాక. ఆమీన్ ఆమీన్. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫిర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9955110444. మా వెబ్సైట్ www.ofirministries.org. మా ఇమెయిల్ satyavedasaram@ofirministries.org.